అసెంబ్లీ లాబీలో సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్ నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజున అసెంబ్లీకి వచ్చి ఆమెకు కృతజ్ఞతలు చెప్పరా అంటూ కూడా కోమటిరెడ్డి క్వశ్చన్ చేస్తున్నారు. తెలంగాణ ఇచ్చాక 14 మంది కుటుంబంతో వెళ్లి కాళ్లు మొక్కి గ్రూప్ ఫోటో దిగినాం అంటూ కూడా ఆయన చెప్పుకొచ్చారు. దానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన దేవత అని సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాదు అన్న కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటూ కూడా ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నువ్వు నీ పార్టీలో తెలంగాణనే తీసేశావంటూ కూడా చెప్పుకొచ్చారు. ఆయన నీకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు. రైట్, ఇదే అంశానికి సంబంధించిన బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నారు. సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి తెలంగాణ అసెంబ్లీ లాబీలో చిట్చాట్ నిర్వహించారు. ఆ చిట్చాట్లో కొన్ని కీలక వ్యాఖ్యలు చేశారు. ఆయన తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజున అసెంబ్లీకి వచ్చి ఆమెకు కృతజ్ఞతలు చెప్పరా అంటూ కూడా ప్రశ్నించారు. తెలంగాణ ఇచ్చాక 14 మంది కుటుంబంతో వెళ్ళి కాళ్లు మొక్కి గ్రూప్ ఫోటో దిగినామంటూ కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉద్దేశించి చెప్పుకొచ్చారు. ఆయన ఆ గ్రూప్ ఫోటోకి సంబంధించి మీరు చూస్తున్నారు. దాంట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ఉన్నారు, మాజీ మంత్రి కేటీఆర్, హరీష్ రావుతో పాటు ఇటు ఎమ్మెల్సీ కవిత, అలాగే సంతోష్, వీళ్ళంతా కూడా ఆ ఫ్రేమ్లో మనకు కనిపిస్తున్నారు. దాంతోపాటు ఇటు కేటీఆర్ తనయుడు కుటుంబంతో వెళ్లారు. 14 మంది కుటుంబంతో వెళ్ళి కాళ్ళు మొక్కి గ్రూప్ ఫోటో దిగినావు. అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన దేవత అని సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాదు అన్నావు. ఇలాంటి వ్యాఖ్యలన్న నువ్వు అంటే ఇక్కడ కేసీఆర్ను ఉద్దేశించారన్నారు. ఆయన మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి అలాంటి కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటూ కూడా ఆయన ప్రశ్నించారు. నువ్వు నీ పార్టీలో తెలంగాణనే తీసేస్తావంటూ కూడా ఇటు బీఆర్ఎస్, అంతకుముందు టీఆర్ఎస్గా ఉండింది, ఇప్పుడు బీఆర్ఎస్గా మారింది. ఇప్పుడు ఆ అంశాన్ని కూడా ఆయన చిట్చాట్లో మాట్లాడినట్టుగా తెలుస్తోంది. ఇదే అంశానికి సంబంధించి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి మధు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. మధు, ఇంకా ఎటువంటి కామెంట్స్ చేశారు? దీనికి సంబంధించి బీఆర్ఎస్ నుంచి ఏమైనా కౌంటర్స్ వస్తున్నాయా? ఎగ్జాక్ట్లీ, అంటే టీషర్ట్స్కి సంబంధించినటువంటి విషయంలో వీళ్ళంతా కూడా లోపల రావడానికి ఆందోళన చేసినటువంటి తీరు గురించి అసెంబ్లీలో మాట్లాడుతూ చిట్చాట్లో భాగంగా మీడియా ప్రతినిధులతో ఈ కామెంట్ చేశారు ఆయన. ఎందుకంటే టీ అనేటువంటి పదం ఎప్పుడైతే మీ పార్టీలో నుంచి తీసేశారో అప్పుడే మీ పని ఖతమైపోయింది అంటూ కోమటిరెడ్డి వెంకటరెడ్డి చిట్చాట్లో భాగంగా స్టేట్మెంట్ చేశారు. ఇప్పటికీ టీపీసీసీ అని కాంగ్రెస్ పార్టీ చెప్పుకుంటుంది, అది చెప్పుకునేటువంటి పరిస్థితి మీకు లేదు. మీరు బీఆర్ఎస్ ఎల్పీ అని చెప్పుకునేటువంటి సిచ్యువేషన్ ఉంది. సో మేము అట్లా లేదు, మేము ఇంకా టీని కొనసాగిస్తూ ఉన్నాం. అయినా సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ ఇచ్చేటువంటి సిచ్యువేషన్ ఎక్కడ ఉంది? సోనియా లేకుంటే తెలంగాణనే రాకపోయేది అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. కేసీఆర్ లేకుండా అసలు కేటీఆర్ ముఖ్యమంత్రి అయ్యేవాడా అనేటువంటి స్టేట్మెంట్ కూడా మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ఈ రకంగా స్టేట్మెంట్ చేశారు. దాంతోపాటు ఇంకా కొన్ని కీలకమైనటువంటి అంశాలు మాట్లాడారు. అయినా కనీసం తెలంగాణ ఇచ్చినటువంటి సోనియా గాంధీ జన్మదినం రోజు అసెంబ్లీకి వచ్చి ఆమెకు కృతజ్ఞత కూడా చెప్పలేరా? గతంలో 14 మందికి పైగా వెళ్ళి మీరు గ్రూప్ ఫోటో దిగారు, ఢిల్లీ వెళ్ళి ఆమెను ప్రసన్నం చేసుకున్నటువంటి సిచ్యువేషన్. కానీ ఇప్పుడు ఎందుకు అసెంబ్లీకి రాలేకపోయారు? టీషర్ట్ పేరిట బయటికి రాకుండా, లోపల రాకుండా బయట నుంచి బయటికే వెళ్ళిపోయారు అనేటువంటి స్టేట్మెంట్ చేశారు. మొత్తానికి ఇప్పుడున్నటువంటి సిచ్యువేషన్లో తెలంగాణలో మంచి జరుగుతూ ఉంది. మెస్ ఛార్జీలు పెంచాము, గురుకులకు సంబంధించినటువంటి బిల్డింగ్స్ నిర్మించబోతా ఉన్నాం, చరిత్రలో నిలిచిపోతుంది కాంగ్రెస్ పార్టీ, మంచి చేయబోతామని చెప్తూనే ఇంకొక స్టేట్మెంట్ చేశారు. మా బట్టి విక్రమార్క గురించి చెప్తూ జిల్లా పర్యటనలో బట్టి విక్రమార్క వస్తేనేమో అంతా బాగానే ఉంటుంది, ఏదడిగినా కూడా ప్రతిదీ మంజూరు చేస్తామనేటువంటిది ఆర్థిక శాఖ మంత్రి డిప్యూటీ సీఎం అయినటువంటి బట్టి విక్రమార్క ప్రజల ముందు చెప్తా ఉన్నారు. కానీ డబ్బులు రిలీజ్ చేయమని సెక్రటరీకి వెళ్తే ₹1 కూడా లేదు ఖజానాలో అనేటువంటిది బట్టి విక్రమార్క చెప్తా ఉన్నటువంటి ఒక సెన్సేషన్ కామెంట్ కూడా ఆయన చేశారు. సో ఓవరాల్గా ఈరోజు బీఆర్ఎస్ పార్టీ అసెంబ్లీకి హాజరు కాకపోవడం పైన, దానికి చూపించినటువంటి కారణం పైన మంత్రి కోమటిరెడ్డి ఈ రకమైనటువంటి స్టేట్మెంట్ చేశారు చిట్చాట్లో భాగంగా. అట్ ద సేమ్ టైం అసెంబ్లీకి సంబంధించిన వ్యూహంతో వెళుతుంది. ఎందుకంటే ఇక్కడ ఆల్రెడీ అంశానికి సంబంధించి పెద్ద ఎత్తున డిస్కషన్ జరుగుతోంది. మరి ముఖ్యంగా తెలంగాణ తల్లి విగ్రహం నుంచి మొదలు పెడితే ఇటు కాంగ్రెస్కి సంబంధించి 6 గ్యారంటీల వరకు కూడా అసెంబ్లీ సాక్షిగా గొంతెత్తే అవకాశం ఉంది. ప్రతిపక్షంగా బీఆర్ఎస్ క్వశ్చన్ చేసే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో ఎటువంటి వ్యూహంతో వెళుతున్నాం? ఇక్కడ కేసీఆర్కి సంబంధించి ఎటువంటి హాట్ కామెంట్స్ చేయడం జరిగింది మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి? ఎగ్జాక్ట్లీ, అంటే ఈరోజు అసెంబ్లీకి రాకపోవడానికి సంబంధించినటువంటిది ఆయన
ప్రస్తావిస్తూ చిట్చాట్లో భాగంగా మాట్లాడారు. కాకపోతే వారిని అరెస్ట్ చేసి పోలీసులు తరలించినటువంటి తీరు కనిపించింది. ఆ టీషర్ట్లతో లోపలికి అనుమతించము అనేటువంటిది అక్కడ ఉన్నటువంటి పోలీసులు చెప్పారు. స్పీకర్ సూచన మేరకు సభలోకి అక్కడ అదానీ రేవంత్ రెడ్డి ఇద్దరు కలిసినటువంటి అదానీ రేవంత్ భాయ్ భాయ్ అనేటువంటి స్లోగన్తో ఫోటోలు ఉన్నటువంటి టీషర్ట్ను అనుమతించమని చెప్పడంతో ఆందోళన చేశారు. ఆందోళన చేసినటువంటి బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన ఎమ్మెల్యేలు ఎమ్మెల్సీని ఇద్దరిని కూడా అరెస్ట్ చేసి ఒక 2 బస్సుల్లో తరలించి బీఆర్ఎస్ పార్టీ ఆఫీస్కు తీసుకొచ్చి వాళ్ళని ఇక్కడే వదిలి వెళ్ళిపోయినటువంటి సిచ్యువేషన్. అరెస్ట్ చేశారు కాబట్టి రాలేదని వాళ్ళు చెప్తా ఉంటే అసలు ఈ టీషర్ట్ల పేరిట లోపలికి రాకుండా అసెంబ్లీకి రాకుండా ఉన్నారు. ఈరోజు సోనియా గాంధీ జన్మదినం, కనీస కృతజ్ఞత చెప్పలేదు. గతంలో కేసీఆర్ ఇదే సభలో ఇప్పుడున్నటువంటి ప్రతిపక్ష నాయకుడు ముఖ్యమంత్రి హోదాలో అదే సభలో మాట్లాడారు. సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రావడం అనేటువంటిది అసాధ్యమైనటువంటి మాటను గతంలో కేసీఆర్ మాట్లాడిన మాటలను కూడా కోమటిరెడ్డి సభలో ప్రస్తావించారు, చిట్చాట్లో భాగంగా ప్రస్తావించారు. కనీసం ఆ కృతజ్ఞత చెప్పకుండా రాకపోవడం వెనకాల ఉన్న కారణాలు ఏంటో చెప్పాలి. ఇప్పుడు తెలంగాణలో కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినప్పుడు చేస్తున్నటువంటి మంచి పనులను హర్షించకుండా కేవలం విమర్శలకే పరిమితం అవుతా ఉన్నటువంటి తీరు హర్షణీయం కాదంటూ ఆయన స్టేట్మెంట్ చేశారు. సో ఇప్పుడు ఏం చేయబోతోంది? ఎందుకంటే ఆయన కొన్ని అంశాలకు సంబంధించి క్వశ్చన్ చేయడం జరుగుతోంది. ఇప్పుడు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ అసెంబ్లీకి వస్తే కనుక ఆల్రెడీ కొన్ని అంశాలకు సంబంధించి ప్రస్తావించే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో ఇటు కాంగ్రెస్ ప్రభుత్వం ఎటువంటి వ్యూహంతో వెళ్లాలనుకుంటోంది? దీనికి సంబంధించిన కోమటిరెడ్డి వ్యాఖ్యలు చేశారా? ఎగ్జాక్ట్లీ కాంగ్రెస్ ఈ శీతాకాల సమావేశంలో ఎందుకంటే 16కు వాయిదా పడింది కదా, 16వ తారీఖు నుంచి మొత్తం ఈ స్థానిక సంస్థల ఎన్నికలకు పంచాయతీరాజ్ చట్టంలో కొన్ని మార్పులు చేర్పులు చేస్తూ ముందుకు వెళ్ళాలనుకుంది. ఇప్పటికే తెలంగాణ సాయంత్రం ప్రారంభించబోయేటువంటి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చినాక ప్రారంభించబోయేటువంటి తెలంగాణ తల్లి విగ్రహ సంబంధించినటువంటి అధికారిక ఉత్తర్వులు ఇచ్చారు, జీవో ఇచ్చి. దాంతోపాటు ఆర్ఓఆర్ చట్టానికి సంబంధించినటువంటి దానిపైన చర్చ చేయనున్నారు. తర్వాత వచ్చేటువంటి రైతు భరోసా కింద పెట్టుబడి సాయం కింద రైతులకు ఇచ్చేటువంటి నిధుల విషయంలో ఎన్ని ఎకరాలకు పరిమితం చేయాలి, ఏ అంశాలు పరిగణలోకి తీసుకోవాలి, వీటన్నిటిపైన అసెంబ్లీలో చర్చ చేయడానికి రాష్ట్ర ప్రభుత్వం సిద్ధంగా ఉంది. సో ఇవన్నిటిపైన అధికార పక్షం ఈ ఎజెండాతో ముందుకు వెళ్తే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత జరుగుతున్నటువంటి పరిణామాలు, ఇప్పుడు రైతు బంధు రాలేదనేటువంటి అంశం కావచ్చు, 4000 పెన్షన్ ఇస్తామన్నాము ఇయ్యలేదు, 6 గ్యారెంటీల అమలు విషయంలో కావచ్చు, ఇలా అనేక అంశాలు ఉన్నాయి. వాటిని ఎజెండాగానే వీరికి ముందుకెళ్తా ఉన్నారు. ఇప్పటికే క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలు ఇటు బీఆర్ఎస్ కానీ ఇటు బీజేపీ కానీ హైడ్రా మూసి పైన ఒక కార్యాచరణ తీసుకోవడం జరిగింది. వీటన్నిటిపైన ప్రస్తావించనున్నట్టుగా తెలుస్తూ ఉంది. వీటన్నిటి విషయాలతో ప్రతిపక్షాలు అధికార పార్టీల మధ్య జరుగుతున్నటువంటి ఈ మాటల యుద్ధం ఆ 16వ తారీఖు నుంచి మళ్ళీ ప్రారంభమయ్యేటువంటి అసెంబ్లీ సమావేశాలు చాలా హాట్గా జరిగేటువంటి అవకాశం ఉంది. ఎవరి వ్యూహాలు వారికి, ఇటు అధికార పక్షం ఇటు ప్రతిపక్షాలు ఎవరి ఎజెండా వారు సిద్ధం చేసుకుంటున్నారు, ముందుకు వెళ్తా ఉన్నారు. కోమటిరెడ్డి వెంకరెడ్డి కూడా ఇందాక అదే అంశాన్ని ప్రస్తావించు ముఖ్యంగా కేటీఆర్ ని ముఖ్యమంత్రి అన్నారు. మంత్రి కేటీఆర్ కి సంబంధించి ఒకసారి కరెక్షన్ చేసే ప్రయత్నం చేస్తున్నాం ఇక్కడ. కానీ ఇంట్రెస్టింగ్ ఇక్కడ మధు, ఆల్రెడీ అరెస్టులు జరుగుతున్నాయి, దాంతోపాటు అసెంబ్లీ సమావేశాలు ప్రారంభమవుతున్నాయి. నిన్న బీఆర్ఎస్ఎల్పీకి సంబంధించి మీటింగ్ చూసాం, ఎమ్మెల్సీలు కావచ్చు, ఎమ్మెల్యేలు కావచ్చు, వీళ్ళందరితో మీటింగ్ కావచ్చు. సో ఒక వ్యూహంతో బీఆర్ఎస్ ఈసారి అసెంబ్లీ సమావేశాలకు హాజరవుతుంది అనేది క్లియర్ కట్గా అర్థమవుతోంది. సో ఈ నేపథ్యంలో ఇటు డిఫెన్స్ వేలో కాంగ్రెస్ వెళ్ళాలనుకుంటోందా, లేకపోతే అటాకింగ్ వేలో వెళ్ళాలనుకుంటోందా, ఎటువంటి వ్యూహంతో వెళుతోంది? దీనికి సంబంధించిన మంత్రి వ్యాఖ్యానించారా? నిన్న బీఆర్ఎస్ఎల్పీ సమావేశంలో కేసీఆర్ చాలా స్పష్టంగా వీరందరికీ దిశానిర్దేశం చేశారు. రైతు భరోసాకి సంబంధించిన అంశం, తర్వాత విగ్రహ నమూనాని వ్యతిరేకించడం, క్షేత్రస్థాయిలో 500 రూపాయల బోనస్ ఇస్తామన్నటువంటిది కేవలం ఎంతమందికి ఇచ్చారు అనేటువంటి అంశాన్ని క్షేత్రస్థాయిలో చెప్పే ప్రయత్నం చేయడం, గ్రామాన ప్రచారం చేయాలనేటువంటి ఆలోచన చేస్తూ ఉన్నారు. పెద్ద స్థాయిలో 1 year కంప్లీట్ అయినందుకు పెద్ద స్థాయిలో వ్యతిరేకత ఉంది ప్రభుత్వం పైన, దాన్ని క్యాచ్ చేయాలి, వచ్చే స్థానిక సంస్థలను ఎన్నికలను దృష్టిలో పెట్టుకోనటువంటిది కేసీఆర్ దిశానిర్దేశం చేశారు. వీటన్నిటినీ కూడా ఎదుర్కోవడానికి ప్రతివ్యూహాలు అధికార పార్టీ కూడా సిద్ధంగా ఉంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సూచన మేరకు ఈరోజు ఉదయమే సిఎల్పి సమావేశం జరిగింది అసెంబ్లీ సంబంధించినటువంటి మీడియా హాల్లో. వాళ్ళు చాలా వీటన్నిటిని ఎదుర్కోవడానికి ప్రతిపక్షాలు చేసేటువంటి వ్యూహాలను చిత్తుయేయడానికి అధికార పార్టీ కూడా చాలా సిద్ధంగా ఉంది. ముఖ్యంగా కొత్తగా అధికారంలోకి వచ్చి 1 year అయిన తర్వాత జరిగినటువంటి అంశాలను ప్రస్తావించనున్నారు. ఇప్పటికీ అమలు చేస్తున్నటువంటి 200 యూనిట్లు ఉచిత బస్సు, తర్వాత ఆరోగ్యశ్రీ కింద ఇస్తున్నటువంటి 10 లక్షల రూపాయలకు సంబంధించినటువంటి ఇది, ఇంకా రేపు ఫ్యూచర్లో అమలు చేయబోయేటువంటి అంశాల గురించి ప్రస్తావించే అవకాశం ఉంది. క్షేత్రస్థాయిలో కూడా చాలా సమస్యలు ఉన్నాయి.
ఇటు మాజీ సర్పంచులు ధర్నా చేస్తూ ఉన్నారు, ఆశా వర్కర్లు ధర్నా చేస్తూ ఉన్నారు. వీటన్నీ ఉన్నాయి కాబట్టి వాటిని ఎదుర్కోవడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. రైట్ మధు, మొత్తంగా అయితే మాత్రం సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి అసెంబ్లీ లాబీలో చిట్చాట్ నిర్వహించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ అంశానికి సంబంధించి ప్రస్తావించారు. తెలంగాణ ఇచ్చిన సోనియా గాంధీ పుట్టినరోజున అసెంబ్లీకి వచ్చి ఆమెకు కృతజ్ఞతలు చెప్పరా అంటూ మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ని ప్రశ్నించారు. ఆయన తెలంగాణ ఇచ్చాక 14 మంది కుటుంబంతో వెళ్లి కాళ్లు మొక్కి గ్రూప్ ఫోటో దిగినావంటూ కూడా మాజీ ముఖ్యమంత్రిని కేసీఆర్ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు. అసెంబ్లీలో తెలంగాణ ఇచ్చిన దేవత అని, సోనియా గాంధీ లేకపోతే తెలంగాణ రాదు అన్న కేసీఆర్ ఇవాళ అసెంబ్లీకి ఎందుకు రాలేదంటూ కూడా ప్రశ్నించారు మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి. నువ్వు నీ పార్టీలో తెలంగాణనే తీసేసావంటూ కూడా ఇటు మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ను ఉద్దేశించి ఆయన వ్యాఖ్యానించారు. ఇటు బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఎందుకు రారంటూ కూడా ఆయన క్వశ్చన్ చేస్తున్న పరిస్థితి. నీకు తెలంగాణ గురించి మాట్లాడే నైతిక హక్కు లేదంటూ కూడా బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ను ప్రశ్నించారు ఆయన. ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి.